అందరు చదవాలి, అందరు ఎదగాలి అని గోడల మీద బొమ్మలు గీచి స్లోగన్లు మస్తుగా రాస్తారు. మరి నిజంగా పిల్లగాండ్లందరూ స్కూల్కి పోతున్నారా లేదా అని చూస్తాన్రా? అవు మరి బుట్టాయిగూడెము పోలవరం ఏజెన్సీల ఊర్లలో ఉన్న గిరిజన కొండారెడ్డి తెగల పిల్లగాండ్లు చదువులు అడవిపాలవుతున్నాయి. ఎందుకంటే రేజరైజేషన్ అట, కొత్త చదువులట, గిట్లా కొత్త కొత్త పేర్లు పెట్టుడు కదా. ఇదంతా కాదు కానీ ఇంకా ఊరు పిల్లగాండ్ల దానికి పోదాం నడు ఏం నడుస్తుందో. హై స్కూల్ చదువు కావాలంటే ఈ గిరిజన పిల్లగాండ్లు అడవిదారులు ఎంబటి ఏకంగా 20 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. ఏంది సార్ ఇది? సిటీలో కూర్చొని ఏసీ రూమ్లలో రూల్స్ రాసేటోళ్ళు అడవిలో కిలోమీటర్ల కొద్ది నడుచుడు అంటే పొద్దుగాల వాకింగ్ పోయినట్టు అనుకున్నారో ఏందో గానీ ఈ ఇసిగిపోయిన పులిరామన్న గూడెము, లంకపాకల, రెడ్డి కోపల్లి, కొయిదా ఊర్ల తల్లిదండ్రులు మాకు పాత చదువుల పద్ధతే ముద్దు, మీ కొత్త ముచ్చట్లు వద్దని చెప్పేసి స్కూళ్లకు తాళాలేసిరు. ఏకంగా ఒక హాస్పిటల్, ఒక స్కూల్ నిర్మించడం జరిగింది. గత కొద్ది కాలం నుంచి ఇక్కడ స్ట్రెంత్ తగ్గడం అనేదాన్ని చూపించి ఈనాడు రేషనలైజేషన్ పేరుతో ఈ స్కూల్ ని కుదించి 7th క్లాస్ వరకు చేయడం జరిగింది. విద్యా వైద్యం అనేది ప్రతి పేదవాడికి కూడా క్రింద స్థాయి వరకు మేము అందిస్తామని చెప్పే గవర్నమెంట్ ఈనాడు ఈ విధంగా రేషనలైజేషన్ పేరుతో విద్యను దూరం చేయడం చాలా బాధాకరం. తర్వాత పుల్వాణం గ్రామాన్ని ఆనుకుని పైన కొండరెడ్డి గిరిజన గ్రామాలు సుమారుగా 20 గ్రామాలు ఉన్నాయి. ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా ఇక్కడ ఆశ్రమ హాస్పిటల్, ఆశ్రమ స్కూలు, తర్వాత హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్టల్ కు చదువుకునే విద్యార్థులు చాలా మంది ఈనాడు ఈ యొక్క రేషనలైజేషన్ విధానం వల్ల విద్యకు దూరం అవడం జరుగుతుంది. అయ్యా, మేము అడవిని నమ్ముకొని బతికేటోళ్ళము, రెక్కాడదా కానీ డొక్కాడదు. గిట్లా రీజనైజేషన్ పేరుతోని మా ఊర్లో ఉన్న క్లాసులు తీసేసి మా పిల్లగాళ్లను 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్కి ఎట్లా పంపాలి? రోడ్లేమో చక్కగా లేకపాయే, బస్సులు రావు. పొద్దుగాల పోయిన పిల్లగాండ్లు రాత్రి దాకా ఇంటికి రాకపోతే గుండెలల్లా రైలు వరగెడతాన్నాయి తల్లిదండ్రులకు. చదువు దూరం కాక ఏమవుతుంది? అందుకని స్కూల్కు తాళం వేసినాం. పాత పద్ధతులనే మా ఊళ్ళోనే క్లాసులు నడపాల్సిందని చెప్పేసి అనబట్టి అవన్నీ నచ్చిన ఇళ్లకు పోయేతందుకు వచ్చేతందుకు తిప్పలైతానాయట. నాకు పెద్ద చదువులు చదవాలని సార్, కానీ మా ఊర్లో క్లాసులు బంద్ చేసిర్రు. రోజు అంత దూరం నడిచిపోవాలంటే కాళ్ళు నొప్పులు పుట్టబట్టే, అర్షమత్తే ఆగులు దాటలేమో, చదువుకోవాలని ఆశ ఉన్నా. ఈ కొత్త రూల్స్ వల్ల మేము చదువుకు దూరం అవుతాం సారు. మా ఊరి స్కూల్ని మునుపట్లాగానే నడిపితేనే మేము చదువుకుంటాం సార్ అని వాళ్ళు ఎడతాండ్రు జనాలు. కొత్త విధానాలు చేయబట్టి అందరికీ చదువు వస్తుందో లేదో తెలియదు కానీ ఏజెన్సీ పోరగాండ్లకు అయితే చదువు బంద్ అయ్యేటట్టున్నది. లంకపాకల, రెడ్డి కోపల్లి స్కూళ్ళ తాళాలు తీయాలంటే అధికారులు వీడికి రావాలి. ఏసీ రూములు వదిలి ఇక్కడ గిరిజన తాండాలున్న కష్టాలు చూడాలి. 5 రోజులకించి జనాలు రోడ్ల మీద ఉన్నా పట్టించుకోరా అని బాధపడబట్టేగా.